మగపిల్లల పిచ్చి భార్యని పిల్లల్ని చంపేలా చేసింది. ఇది ఎక్కడో జరగలేదు. వరంగల్ జిల్లాలో ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో జరిగింది. అజరుద్దీన్ అనేటువంటి ఒక మగ పురుషుడు, ఆయన భార్య ఫరాహల్ అనేటువంటి ఆవిడ, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు 2016లో పెళ్లి చేసుకున్నారు. 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత మగపిల్లడు పుట్టలేదు అని చెప్పి అజరుద్దీన్ ఫర్హాల్ మీద, అంటే ఆయన భార్య మీద కసి పెంచుకున్నాడు. 2 అయిపోయిన తర్వాత 3-4 గర్భం ధరించిన తర్వాత 3వసారి 4వసారి గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల, ఆ పెన్నంలో ఉంది ఆడపిల్ల అని చెప్పి తెలియగానే గర్భస్రావం చేయించేశాడు. అట్టా 5 సార్లు చేయించాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఈవిడ కారణంగా మగపిల్లలు పుట్టరు కాబట్టి మగపిల్లడు కావాలని అంటే ఇంకొక అమ్మాయిని చేసుకోవాలని నిర్ధారించుకొని ఒక టీనేజర్ని ప్రేమించాడు. ఇక ఈ అజరుద్దీన్ అనే టీనేజర్ని ప్రేమించి ఆవిడతోటి పిల్లల్ని కనాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆవిడ, ఆల్రెడీ నీకు పెళ్ళయింది కదా, మరి పెళ్ళిలా చేసుకుంటాను, ముందు వాళ్ళకి డైవర్స్ ఇవ్వండను, లేదంటే ఆ మొదటి భార్య ఉంది కాబట్టి నేను చేసుకోనని చెప్పి నిరాకరించింది. దీంతో భార్యని, అప్పటి వరకు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఇద్దరిని అడ్డు లేకుండా చేసుకునేందుకు అతను ఆ ఫరలాల్ భార్యని, ఆవిడకు పుట్టినటువంటి 2 ఆడపిల్లల్ని, వాళ్ళిద్దరిని స్విమ్మింగ్ పూల్లో వేసేసాడు. ఎందుకు వేసాడు? ఆ స్విమ్మింగ్ పూల్ని నిర్వహించడం ఆయన వృత్తి. వరంగల్లో ఈ అజరుద్దీన్ వృత్తి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ని నిర్వహిస్తూ ఉంటాడు వరంగల్ సిటీలో. ఆ స్విమ్మింగ్ పూల్లో వీళ్ళని తోసేసాడు. ఐస్ క్రీమ్ తినిపిస్తాను అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి వీళ్ళని తోసేసి, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి చుట్టూరు, వాటన్నిటిని పనిచేయకుండా మొత్తం కరెంట్ కట్ చేసేసి చీకట్లో ఆ స్విమ్మింగ్ పూల్లో దోశాడు. స్విమ్మింగ్ పూల్లో దోసి